నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయబోతున్నారు. ఇక మొన్న కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో, జనసేన పార్టీ వీర మహిళలతో, జన సైనికులతో అందరితో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇటు ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ వాసులందరికీ కూడా ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనే దానిపై కూడా ఆయన మాట్లాడారు. ఇక దమ్మున్న నాయకులు కావాలి, డబ్బున్న నాయకుల కంటే కూడా అని ఆయన మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. ఇక ఆంధ్రాలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి జనసేన పార్టీ కోసం ఆయన ఒక్కడే శ్రమిస్తూ చివరికి అనుకున్నది సాధించారని అనుకోవాలి. ఇటు కూటమి విజయానికైనా జనసేన పార్టీ ఎంత కీలక పాత్ర పోషించిందో, కూటమి ఏర్పాటుకైనా జనసేన పార్టీ ఏ విధంగా కృషి చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే, ఈ తరహాలోనే ఇటు తెలంగాణలో కూడా రానున్న మున్సిపల్ ఎన్నికలే అయినా సరే, లేదంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లోనైనా సరే జనసేన పార్టీ తన బలం చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇక ఇప్పటికే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటు జనసేన పార్టీకి సంబంధించి కొన్ని స్థానాల్లో సర్పంచ్లుగా గెలిచారు, వార్డు మెంబర్లుగా కూడా గెలిచారు. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీతో ముందుకు రాబోతున్నారట. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలను అన్నిటినీ కూడా రద్దు చేశారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కమిటీలు గాని, యువతకు సంబంధించిన కమిటీలు గాని, జిహెచ్ఎంసికి సంబంధించిన ఇప్పటి వరకు అప్పట్లో ఏర్పాటు చేసిన ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలను అన్నిటినీ కూడా ఇప్పుడు రద్దు చేశారు. వాటి ప్లేస్ లో అంటే ఇప్పుడు టెంపరీగా అడ్హక్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మహా అయితే ఈ కమిటీలు దాదాపు ఒక 30 రోజుల వరకు ఉండొచ్చు. మళ్ళీ ఆ తర్వాత ఈ కమిటీలను రద్దు చేస్తారని కూడా ఇటు జనసేన పార్టీ రిలీజ్ చేసిన అఫీషియల్ లెటర్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఇక తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు అంటే ఈ అడ్హక్ కమిటీలో ఎవరెవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులంతా కూడా ఇటు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో వాళ్ళు తిరుగుతారు. ఈ 30 రోజుల సమయంలో అన్నిట్లో తిరిగి ఎక్కడైతే ఇటు పార్టీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గాని, ఇటు ఎలాంటి ఆరోపణలు లేకుండా జనసేన పార్టీ కోసం నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ కోసం జనసేన పార్టీ ముఖ్యంగా ఇటు ప్రతి నియోజకవర్గాల్లో కూడా తిరగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గం నుంచి అంటే సుమారు 5గురు చొప్పున, ఏదైతే ఆంధ్రాలో ప్రతి జిల్లాల్లో గాని, ప్రతి గ్రామ స్థాయిలో గాని, మండలాల స్థాయిలో గాని ఏ విధంగా అయితే 5గురుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారో సేమ్ అదే విధంగా కానీ ఇక్కడేమో ఇటు జనసేన పార్టీ బలోపేతానికి అంటే ప్రజల సమస్యల గురించి కానీ వీటన్నిటిని తెలుసుకోవడానికి ఇంతకు ముందుకు గతంలో ఏవైతే కమిటీలు ఉన్నాయో అంటే యువత విషయంలో చూసుకున్నా, మహిళల విషయంలో చూసుకున్నా, జిహెచ్ఎంసీ లెవెల్ కి సంబంధించి ఏ కమిటీ అంటే ఏ స్థాయిలో చూసుకున్నా వాటికి సంబంధించి వాటికి రిలేటెడ్ గా కమిటీలను గతంలో ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పుడు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ వాటిపైనే పని చేయబోతున్నారు. ఇక ఈ అడ్హక్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి తిరిగి ఎవరైతే ఇటు పార్టీపై ఇంట్రెస్ట్ ఉండి పార్టీలో మంచిగా పనిచేయాలనుకుంటారో వాళ్ళందరినీ ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి వాళ్ళ పేర్లను తీసుకోబోతున్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇటు జనసేన పార్టీ పోటీ చేయడానికి కృషి చేస్తుంది. ఏదైతే ఆంధ్రాలో అనుకున్నట్టుగా 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి ఇటు అందరికీ ఆదర్శంగా నిలిచిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యంగా మొన్న కొండగట్టు విషయమే గాని, లేదంటే అంతకు ముందు ఏది జరిగినా కూడా గతంలో ఈ యురేనియం మైనింగ్ కి సంబంధించి, ముఖ్యంగా నల్లమల్ల యురేనియం మైనింగ్ కి సంబంధించి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్, ఒక గిరిజన యువకుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఆశ్రయించి వాళ్ళ సమస్య గురించి చెప్పిన వెంటనే ఇటు అప్పటికీ ఆయన అధికారంలో లేకుండే, అప్పటికే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి ఉన్న పవన్ కళ్యాణ్ ఈ అంశంపై పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి అంటే పార్టీలకు ముడిపెట్టకుండా పార్టీలకు అతీతంగా అందరితో ఆయన మాట్లాడి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా చెప్పుకుంటున్న అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని మాక్సిమం ప్రతి పార్టీకి సంబంధించిన కీలక నేతలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఆ యురేనియం తవ్వకాలకు సంబంధించి వాటిని ఆపేపించారు. అంటే
ఒకరు అనుకుంటే, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి యువత గాని ఎవ్వరైనా సరే ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధించగలరు, సాధించే అంత శక్తి సత్తా అన్ని ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో కూడా మళ్ళీ జనసేన పార్టీ బలోపేతం చేసుకోవడానికి, ఇటు ఆంధ్రాలో ఏ విధంగా అయితే జనసేన పార్టీ ఇప్పుడు ఒక మంచి ఇటు స్థానాలతో ముందుకు వెళ్తుందో, ఇటు తెలంగాణలో కూడా రానున్న ఎన్నికల సార్వత్రిక ఎన్నికల వరకు ఇటు తెలంగాణలో కూడా జనసేన పార్టీ మంచిగా బలోపేతం కావాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే ఉంటున్నాయో అలా ఒక ప్రతిపక్ష పార్టీగానైనా ఎదగాలి అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాలన గురించి, పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమంలో గాని అన్నిటిలో ఆయన శాఖలకు సంబంధించి ఆయన ఎంత కృషి చేస్తున్నారో, ఎంత సమన్వయంతో పరిపాలిస్తున్నారో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ప్రజలు కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీనే ఆయనను తుఫాన్ అంటూ అని అభివర్ణించడము. ఇక అదే విధంగా ఇటు సౌత్ కు సంబంధించి ఏ కార్యక్రమాలు గాని, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు గాని, హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు గాని ఏ రాష్ట్రంలో, అది తమిళనాడు గాని, మహారాష్ట్ర గాని, ఏ రాష్ట్రమైనా సరే, కర్ణాటక గాని ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడితే మనం అంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మనకి తెలుసు, కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి, ఆయన పవన్ కళ్యాణ్ క్రేజ్ కి, ఆయన ఫ్యాండమ్ కి, ఇవన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా మనలాగే ఎంతో ఆనందంతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆ వచ్చి రాని భాషతో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ 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 అంటూ నినాదాలు చేయడం మనం గతంలో చూసాం. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసుకోబోతున్నారు. ఇక ముందుగా అసలు ఆయన తెలంగాణ నుంచే ఆయన పార్టీ బలోపేతం అయిందని చెప్పుకోవాలి గతంలో. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీపై ఆయన కృషి చేస్తున్నారు. ఇటు రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కోసం ఎంతో మంది యువత, ముఖ్యంగా ఇటు యువత ఆయనపై ఎంతో మక్కువ చూపుతున్నారు. ఇటు పార్టీలోకి రావడానికి గాని, ఆయన కోసం పని చేయడం కోసమైనా గాని, ఇటు సినిమా పరంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో, రాజకీయ పరంగా ఆయన ఇటు ఉప ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అయినా కావచ్చు, అంతకు ముందు అయినా కావచ్చు, రాజకీయ పరంగా ఆయన అందరికి చేసే సేవల విషయంలో గాని, ప్రజల విషయంలో ఆయన తీసుకునే స్టాండ్ పైన గాని అందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ వాసులందరూ కూడా పవన్ కళ్యాణ్ పై ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మొన్న రాజుల పర్యటనలో ఏదో ఆయన అన్న మాటలు, అవి నోటి నుంచి వచ్చిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కూడా వాటిపై ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించారు. కానీ పవన్ కళ్యాణ్ చివరికి ఆయన నిరూపించుకున్నారు. ఆయన ఎప్పుడు తెలంగాణ పక్షపాతి అని, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వ్యక్తుల కోసం ఆయన ఎప్పుడు నిలబడుతూ ఉంటారని ఆయన మరోసారి ఆయన ఉదార స్వభావాన్ని, అంటే ఆయన పెద్ద హృదయాన్ని చాటుకున్నారు. ఇక ఈ తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.